హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయం లేవగానే ముందు పాలు పెట్టేసుకొని పాలు పొంగిన తర్వాత కాఫీ కలుపుకొని తాగేశాను. తర్వాత నేను ఈరోజు చామగడ్డలు కూర చేయాలనుకున్నాను. అందుకని కుక్కర్ తీసుకొని కుక్కర్లో చామగడ్డలు వేసి ఉడికిస్తున్నాను. మనం కుక్కర్ కానీ యూస్ చేసుకుంటే ఉదయం పూట చాలా తొందరగా ఫాస్ట్గా మనకు పనులు అనేవి జరిగిపోతాయి. ఆ చామగడ్డలు ఉడికే లోపల ఏం చేశానంటే బెల్లాన్ని చింతపండుని నానేసేసుకున్నాను. బెల్లం వచ్చి తీపి దోశల కోసం, చింతపండు వచ్చి చామగడ్డ పులుసు కోసం. చామగడ్డలు ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఏం చేశానంటే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో నీళ్లు పోసేసుకున్నాను. సేమియా ఉప్మా చేద్దామని. పాప సేమియా ఉప్మా తింటుంది, బాబు వచ్చి తీపి దోశలు తింటాడు. అందుకని ఇద్దరికి 2 రకాలు చేయాల్సిందే. ఎప్పుడైనా మనం సేమియా ఉప్మా చేసేటప్పుడు పాత్ర పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని సేమియా ఉడకబెట్టుకొని నీళ్ళన్నీ వంచేసి సేమియా ఉడకబెట్టింది పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. మనకేమేం కావాలో అన్నీ వేసేసుకొని వీటిలో మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే ముందు మనము సేమియా మామూలుగా తాలింపు పెట్టుకొని నీళ్ళు పోసుకొని కనుక మనము ఉడికించుకుంటే అతుక్కున్నట్టు ఉంటుంది. అలా కాకుండా పోపు పెట్టుకొని విడిగా కనుక ఉడికించిన సేమియాని కనుక కలిస్తే అతుక్కోదు, బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. సేమియా కూడా రెడీ చేశాను. ఈ సేమియా రెడీ అయ్యే లోపల మళ్ళీ చామగడ్డ తొక్కులన్నీ తీసేసేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్నాను. ఇంకొక పొయ్యి మీద అన్నం కూడా వండేసానండి. అత్తెసరు పెట్టేస్తాను నేను. అన్నం కూడా వండేసాను. తర్వాత ఈ చామగడ్డ పులుసు నేనేం చేశానంటే తాలింపులాగా అలా చేయకుండా చేపల పులుసు కలిపి పెట్టేశాను. ఎందుకంటే మనకు తొందరగా ఏమన్నా పని కావాలంటే మనం చేపల పులుసులాగా ఇలా అన్నీ కలిపి పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. దీంట్లో నేను అన్నీ కలిపేసి చూడండి, ఈ విధంగా చేపల కూరకు చేసినట్టు అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను. బాగా మంచి స్మెల్ కూడా వచ్చిందండి. బాగా ఉడికిపోతూ ఉంది. ఇట్లా ఒక పక్క ఇది ఉడకబెట్టేటప్పుడే ఏం చేశానంటే బెల్లం కలిపి పెట్టుకున్నాను కదండి, దాంట్లో మళ్ళీ గోధుమ పిండి పెట్టేసేసి ఇట్లా గోధుమ పిండి బాగా కలుపుకునేసాను. తర్వాత కూర అయిపోయిన వెంటనే మళ్ళీ దోశలు కూడా వేసేస్తున్నాను. బాబుకి ఇవి అలవాటు అయిపోయాయి. ఇవి లేకపోతే వాడు ఒప్పుకోవట్లేదు. అందుకని పాప కోసం సేమియా ఉప్మా చేశాను, బాబు కోసం తీపి దోశలు చేశాను. ఇలా ఓపిక లేకపోయినా చేయాల్సి వచ్చింది. కాకపోతే మనము ముందే అనుకొని ఏం చేయాలనుకుంటే మనకు ఉదయం లేస్తే అన్ని పనులు తొందరగా అయిపోతాయి. చూడండి, అన్నం చేశాను, తర్వాత సేమియా ఉప్మా చేశాను. బెల్లం దోశలు కూడా, తీపి దోశలు కూడా చేసేసాను బాబుకి. చామగడ్డ పులుసు కూడా చేసేసాను. రెడీగా ఉందంతా. ఇంకా నేనేం చేశానంటే నేను కూడా గబగబా రెడీ అయిపోయి అన్నీ సర్దేసేసుకున్నాను, టైం అయిపోతుందని. ఈ విధంగా ఓపిక లేకపోయినా ఇవన్నీ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.